ఆఫ్రికా సవన్నాలో ఒక పెద్ద చెట్టు కింద లయో అనే సింహం నిద్రపోతూ ఉండేది. అది ఎప్పుడూ అలసటతో నిద్రలో ఉండేది. పని చేయడం కన్నా నిద్రే ఎక్కువ ఇష్టం. ఒకరోజు అడవిలోని జంతువులంతా సంవత్సరంలో ఒకసారి జరిగే అడవి ఆటలకు సిద్ధమయ్యారు. జింకలు, ఏనుగులు, జిరాఫీలు, జెబ్రాలు అందరూ ఉత్సాహంగా పాల్గొంటుండగా లయో మాత్రం పక్కన బీజుగా చూసుకుంటూ నిద్రిస్తున్నాడు. జుజు అనే జెబ్రా వచ్చి లయోను పలకరించి, లయో, నువ్వు చాలా బలవంతుడివి. మన జట్టు తరఫున తాళ్లలాగుడు పోటీలో నువ్వు ఉంటే గెలుపు నిశ్చితం అని చెప్పాడు. లయో బోరు వేసినట్లుగా వ్యవహారం చెబుతూ చివరికి ఒప్పుకున్నాడు. ఆట తర్వాత నాకు టిఫిన్ కావాలి. లయో కాస్త మురుసుగా బెదురుగా మైదానానికి వచ్చాడు. ఇతర జంతువులంతా సిద్ధంగా నిలబడ్డారు. లయో ఆలోచనల్లో పడిపోయాడు. నేను నెగ్గగలనా రే అని. తాళ్లలాగుడు పోటీ మొదలైంది. లయో ఒకసారిగా బలంగా లాగాడు. ఎదురు జట్టు గాలిలోకి ఎగిరి నేరుగా మట్టిలో పడ్డారు. అందరూ ఆశ్చర్యంతో నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ ఆట తర్వాత లయో మిగతా పోటీల్లోనూ పాల్గొన్నాడు. కొంచెం మెల్లగా అయినా 3 ట్రోఫీని గెలిచారు. తోడుగా ఒక గొప్ప విందు కూడా అందుకున్నాడు. అప్పటినుంచి లయో పూర్తిగా ఆలస్యం చేసే వాడిగా ఉండిపోలేదు. ఎప్పుడూ నిద్రకే అంకితమై ఉండేవాడు గాని ఇప్పుడు కాస్త కదలాడేవాడు కూడా. చిన్న జంతు పిల్లలతో ఆడటానికి కూడా వెళ్తాడు. కానీ తన నిద్ర తర్వాతే